అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 7 నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించింది. మిగిలిన నియోజకవర్గాల అభ్యర్థుల మీద కసరత్తు జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే తిరుపతి, చంద్రగిరి లాంటి నియోజకవర్గాల అభ్యర్థుల కసరత్తు జరుగుతున్న నేపథ్యంలోనే అధికార పార్టీకి ధీటుగా చంద్రగిరి నియోజకవర్గంలో ప్రచార కార్యక్రమాన్ని పులివర్తి నాని గారు చేపట్టారు. ఈ క్రమంలోనే ఇవాళ తిరుపతి రూరల్ మండలంలో అధికార పార్టీతో ధీటుగా ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన పార్టీ ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. మనతో పాటు పులివర్తి నాని గారు ఉన్నారు. సార్, ఇవాళ అధికార పార్టీ చేస్తున్నటువంటి వైషమ్యాలను ఏ విధంగా ప్రజలలో ఎండగొట్టేందుకు కృషి చేస్తారు? అలాగే అటు ఎంపీగాను ఇటు ఎమ్మెల్యేగాను ఒకే కుటుంబానికి ప్రాతినిధ్యం వహిస్తున్న క్రమంలో మీరు వీటన్నిటిని ఎలా ఎదుర్కొంటారు? అంటే ప్రజా సమస్యలు అనేది గత 10 సంవత్సరాలు భాస్కర్ రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి ప్రజా సమస్యల పైన ఆయన ఏ రోజు పోరాడలా. అయినా 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఎమ్మెల్యేకి సంబంధం లేకుండా ఇక్కడ స్థానిక నాయకులు అందరూ పోరాటం చేసిన జరిగింది. ప్రజాస్వామ్యం మ్యాక్సిమం క్లియర్ చేసిన జరిగింది. నేను 2018లో నవంబర్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా వచ్చిన రోజు ఇదే ఉమ్మడి మంగళం పంచాయతీలో సుమారు 42 రోడ్లు, ఆ 42 రోడ్లు 33 రోడ్లకు కూడా ఆ రోజు వేయటం జరిగింది. మిగిలిన శాంక్షన్ ఆర్డర్ వచ్చిన ఎలక్షన్ నోటిఫికేషన్ వల్ల పెండింగ్ పడింది. అది కాకుండా ఆ రోజు తెలుగంగా వాటర్ మేము జీవో తెచ్చాం. జీవో తెచ్చిన కరెక్ట్గా వారానికంతా నోటిఫికేషన్ వచ్చి ఆ జీవో మేము ఫౌండేషన్ వేయలేకపోయినాం. కానీ ఇంతవరకు ఆ జీవో వచ్చి ఇప్పటికి కరెక్ట్గా ఈ రోజుకి ఎత్తుకుంటే నాకు తెలిసి 5 సంవత్సరాలైంది. ఈ 5 సంవత్సరాల్లో భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి ఎక్కడ కానీ ఆ జీవోకి సంబంధించింది కానీ ఇక్కడ సంబంధించింది కానీ ఎక్కడ కానీ పట్టించుకోవాలి. ఇటువంటి సమస్యలు చాలా ఉంటాయి. వీటిపైన మేము అన్ని ప్రజలకు తీసుకుని వెళ్తున్నాం. ఇది కాకుండా గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు సుమారు ఉమ్మడి మంగళం పంచాయతీ ఆ రోజు ఉన్నప్పుడు 2000 పట్టాలు ఇవ్వడం జరిగింది. కర్షకులకి, కార్మికులకి, బలహీన వర్గాలకు అందరికీ. దాంట్లో 700 పట్టాలు ఆ రోజు చూపించారు. 1300 పట్టాలు చూపించే లోపల, డేట్ పెట్టి ఇచ్చే లోపల నోటిఫికేషన్ వచ్చి పెండింగ్ పడింది. నోటిఫికేషన్ వచ్చిన రోజు నుంచి ఈ రోజుకి 5 సంవత్సరాలైంది. ఈ 5 ఏళ్ళలో మిగిలిన 1300 పట్టాలు ఇంతవరకు ప్రజలకు చూపిలా. ఆ 1300 పట్టాలు ఏమైంది? వైసీపీ నాయకుల చేతిలో పోయింది. ఆ బినాములన్నిటిని కూడా మేము వచ్చి ఎంక్వైరీ చేసి దాన్ని కూడా ఖమ్మం దస్తాల నుంచి తీసి ప్రజలకు ఇస్తాం. దీని తర్వాత ఎత్తుకుంటే మళ్ళీ ఇప్పుడు కొత్త నాటకం తెరదీశాడు. ఇప్పుడు గత నెల రోజుల నుంచి ఇక్కడ భాస్కర్ రెడ్డి ఎక్కడో చినిగేపల్లి ఏర్పేడు దగ్గర ఉన్నటువంటి లోపల ఇంటీరియర్లో చినిగేపల్లి విలేజ్లో మీకు పట్టాలు ఇస్తామంటున్నారు. ఇక్కడ పనిచేసే వ్యక్తులు రోజు కష్టపడితే తప్పించి వాళ్ళకి బతుకు జరగదు. అంటే ఉదయం లేచి తిరుపతి టౌన్కి వెళ్ళాలి, ఇక్కడ ఫ్యాక్టరీకి వెళ్ళాలంటే ఇక్కడి నుంచి చినిగేపల్లికి వెళ్ళాలంటే సుమారు 35 కిలోమీటర్లు. బస్సు సౌకర్యం అంతంత మాత్రం. నువ్వు ఆ ఏరియా డెవలప్ చేసి అంతా చేసేది 10 సంవత్సరాలు. అంటే ఈ 10 సంవత్సరాలు వీళ్ళు బతుకులేమాలి. అది భాస్కర్ రెడ్డిని మీ ద్వారా అడుగుతున్నాం. మేము వస్తే ఇక్కడ ట్రైనింగ్ సెంటర్ ఉంది, సర్వే అండ్ ల్యాండ్ ట్రైనింగ్ సెంటర్. ఆ ట్రైనింగ్ సెంటర్ని టిట్కో ఇండ్ల ద్వారా ఇల్లు కట్టించి సింగిల్ బెడ్రూము, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించి ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చే బాధ్యత తీసుకుంటా. అదేవిధంగా తెలుగంగా వాటర్ గెలిచిన 1 సంవత్సరం రోజులు తెలుగంగా వాటర్ ఇచ్చే బాధ్యత తీసుకుంటా. ఇక్కడ ఉమ్మడి మంగళం పంచాయతీలో పోలీస్ అవుట్ పోస్ట్ పెట్టి ఇక్కడ చాలా వరకు దౌర్జన్యాలు జరుగుతుంది. పోలీస్ స్టేషన్ అడుగుతా మిస్ అయిన అవుట్ పోస్ట్ పెట్టి 24 అవర్స్ పోలీసులు అందుబాటులో ఉండే విధంగా ఇక్కడ ఈ పంచాయతీ చేస్తా. ఇక్కడ ఉన్నటువంటి భూ అక్రమదారులు ఉండొచ్చు, రెడ్ శాండ్ స్మగ్లర్ ఉండొచ్చు, అందరూ కానీ ఈ ఎలక్షన్లో వాళ్ళ వర్క్ చేసుకుంటే ఎవరు విషయాలు పట్టించుకోరు. లేకుండా జనసేన సైనికులపైన కానీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులపైన ఏదైనా చేస్తే వాళ్ళైతే ఈ మంగళం పంచాయతీ వదిలి ఎక్కడికో అండమాన్ దీవులు పంపించే బాధ్యత నేను తీసుకుంటాను. అంటే ఇవాళ అధికార పార్టీ వాళ్ళు దొంగ ఓట్లు అలాగే ప్రలోభాలకు ప్రాధాన్యత కల్పిస్తున్నారు. దీన్ని ఎలా ఎదుర్కొంటారు? అంటే మీకు తెలుసండి, దొంగ ఓట్లు ఎన్ని పెట్టారని వాటిపైన మా కుటుంబం రాష్ట్రంలో మేము కుటుంబం పోరాడుతున్నాం. లాస్ట్ టైం నేను పెట్రోల్ కోసం పోసుకొని పరిస్థితి ఏ విధంగా ఉంది. అయినా కొన్నిట్లో అధికారులు దృష్టికి పోయింది, మేము పెట్టింది కొన్ని జరుగుతుంది, 50% జరగట్లా. అధికారులు అనేవాళ్ళు ఎవరు కానీ చంద్రగిరి నియోజకవర్గంలో సరిగ్గా పట్టించుకోవాలి. అయినా కోర్టులు ఉంది, న్యాయస్థానం ఉంది, దాని తర్వాత ఇప్పుడు ఈసీ వస్తూ ఉంది. ఈసీ వచ్చినాక 100% దానికి సంబంధించి అధికారులని సస్పెండ్ చేస్తారు. ఎందుకంటే విత్ ఎవిడెన్స్ పెట్టాం. ఈ రోజు కావాలంటే గవర్నమెంట్ వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి ఏమైనా చేయకపోవచ్చు. అధికారులని కింద బిఎల్ఓ స్థాయి నుంచి ఏఈఆర్ఓలు కానీ ఈఆర్ఓలు కానీ అందరు స్థాయి దాంట్లో ప్రమేయం ఉంది. వాటన్నిటికీ సాక్ష్యాలు ఇచ్చాం. అందరూ నేను చెప్పలే, కొందరిని సాక్ష్యాలు ఇచ్చాం. వాళ్ళని అయితే 100% ఈసీ వచ్చినాక సస్పెండ్ చేస్తుందని మేము భావిస్తూ ఉన్నాం. ఇంకోటి ప్రలోభాలు అంటున్నారు. ప్రలోభాలు ఎన్ని పెట్టినా ప్రజల్లో మార్పు వస్తే ఏం చేయలేరు. ఇప్పుడు మన భాస్కర్ రెడ్డి 5,000 కోట్లు సంపాదించాడు. జనాలు నానిడి వాళ్ళ కుటుంబం మొత్తం చేరి 5,000 కోట్లు సంపాదించాడు నాన్నుడు చెప్తున్నారు. ఆయన ఇన్ని ఖరీదైన వస్తువులు ఉన్నాయి, ఇన్ని ఖరీదైన బిల్డింగ్లు ఉన్నాయి, ఇన్ని చోట్ల ప్లాట్లు ఉన్నాయని కూడా చెప్తున్నారు. ఇంత డబ్బున్న వ్యక్తి
ఎంత నీయొచ్చు ఓటుకి? రేపు తెల్లారితో ప్రజలు చెప్పేది 10,000 ఇస్తాడంటారు, ఓటుకి 20,000 ఇస్తాడంటారు. అది క్వశ్చన్ కాదు. ప్రజలకి అందుబాటులో ఉండి వాళ్ళకి సంబంధించిన సదుపాయాలు ఇస్తూ, మౌలిక వసతులు ఇస్తూ, వాళ్ళకి కావాల్సిన అవసరాలు తీసే వ్యక్తే నాయకుడు. ఆ వ్యక్తి మా చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు పనిచేసే మేమంతా ఒక సైనికులు. కాబట్టి మా ఉమ్మడి జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా నేను ఉంటున్నా. మేము ఉమ్మడిగా ఈ కార్యాచరణ తీసుకుంటూ ఈ ఉమ్మడి మంగళం పంచాయతీ కాకుండా చంద్రగిరి నియోజకవర్గ స్థాయిలో కూడా మొత్తం కూడా అభివృద్ధికి ముందుకు పోతామని కూడా తెలియజేసుకుంటున్నాం. జనసేన పార్టీ చంద్రగిరి నియోజకవర్గంలో ఏ విధమైన తోడ్పాటును అందిస్తుందని భావించవచ్చు? 100% మా అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు 100కు 100 స్ట్రైక్ రేట్ ఇచ్చి ఉమ్మడి అభ్యర్థి అయిన పులివర్తనాన్ని 395 పోలింగ్లతో మేము కూడా ఏజెంట్ పెట్టినాం. 7 మండలాల్లో 395 పోలింగ్ బూత్లో 3,08,000 ఓటర్కి సంబంధించినట్టు అన్ని పోలింగ్ బూతుల్లో కూడా కానీ పోలింగ్ బూత్ ఏజెంట్లు పెట్టినాం. ఖచ్చితంగా ఒక్క ఓటు కూడా, సింగిల్ ఓటు కూడా మిస్ ట్రాన్స్ఫర్ కాకన్నా ఖచ్చితంగా ప్రతి ఒక్క ఓటు జనసేన ఓటు ప్లస్ జనసేన పార్టీ సానుభూతి పరులు ప్రతి ఒక్కరు కూడా ఆ ఓట్స్ ఎర్రావారిపాలెం నుంచి రామచంద్రాపురం వరకు చిట్ట చివరి ఉన్న పోలింగ్ బూత్ వరకు ప్రతి ఒక్కటి ట్రాన్స్ఫర్ అయ్యి ఉమ్మడి అభ్యర్థిని భారీ మెజారిటీతో ఏదైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి 42,000 లాస్ట్ టైం గెలిచాడో దానికి డబుల్ 80,000 ఓట్లతో జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిని గెలిపించుకునే విధంగా మేము ప్రణాళికలు చేస్తున్నాం. పులివర్తి నాని గెలుపు కోసం తామంతా సమిష్టిగా కృషి చేసి అభ్యర్థిత్వాన్ని బలపరుస్తామని చెప్పి జనసేన అటు టీడీపీ నాయకులు పేర్కొంటున్నారు. వీడియో జర్నలిస్ట్ మనీతో రవి, తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.